రంగారెడ్డిలో పడ్డ వర్షాలతోటి మూసీ ఈసీ నది కూడా ఉంది. మూసీ నది చాలా మంది తెలుసు. ఈసీ నది వచ్చి మళ్ళీ మూసీలోనే కలుస్తుంది. వికారాబాద్ లో వర్షాలు పడితే ఆ ఈసీ నది ఉప్పొంగి హిమాయత్ సాగర్ గేట్లు మరొకసారి ఎత్తాల్సి వచ్చింది. ఈ సీజన్ లో 6వ ఏకంగా 17,000 క్యూసెక్ల వరద హిమాయత్ సాగర్ కు రావడంతో గేట్లు ఎత్తాల్సి వచ్చింది. గండిపేట కూడా గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ జలాశయం 3.9 టీఎంసీ కెపాసిటీ 3 టీఎంసీ కెపాసిటీ చేరుకుంది. రేపటి వరకు 3.3. అది కూడా ఇంకా 2-3 రోజులు వర్షం పడితే గండిపేట కూడా ఎత్తాల్సి వస్తుంది. సో అల్టిమేట్ గా మళ్ళీ మూసీ ఉప్పొంగితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో నిన్న సిటీలో ఎక్కువ పడలే కానీ వికారాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో పడ్డ వర్షం కారణంగా మెయిన్గా ఇవన్నీ. సో సెంట్రల్ తెలంగాణ ఆల్మోస్ట్ నీళ్ళు, నార్త్ తెలంగాణ ఆల్మోస్ట్ వెరీ లెస్ రెయిన్ఫాల్ ఉంది. అయితే మీరు చూడండి ఎక్కడ రెయిన్ఫాల్ ఇప్పుడు తెలంగాణకు కావాలి, మనకి ఎక్కడ వర్షం పడాలి, ఎక్కడ వర్షం పడితే తెలంగాణకి ఇప్పుడు యూస్ఫుల్ అన్నది ఒక్కసారి గనక చూస్తే గనక ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్నవి డెఫిసిట్ రెయిన్ఫాల్. నిర్మల్ జిల్లా 20% తక్కువ పడ్డది. నిజామాబాద్ 21% తక్కువ పడింది. జగిత్యాల 24% తక్కువ వర్షం పడింది. పెద్దపల్లి 22%. మిగతా అన్ని జిల్లాలో కూడా బాగానే ఉంది, నార్మల్ రెయిన్ఫాలే ఉంది. ఒక ఆదిలాబాద్లో 13% తక్కువ. మిగతా అన్ని చూడండి కొన్ని చోట్ల లార్జ్ ఎక్సెస్. రంగారెడ్డి జిల్లాలో 63% ఎక్కువ వర్షం పడింది. ఏది నిన్నటి వరకు, జూన్ 1 నుంచి నిన్నటి వరకు. వనపర్తిలో 66% ఎక్కువ వర్షం పడింది. నాగర్ కర్నూలులో 80% ఎక్కువ వర్షం పడింది. ఇవన్నీ తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. మహబూబ్ నగర్ 76% ఎక్కువ వర్షం పడింది. సో మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బంపర్ బొనాంజా వర్షం పడింది. నల్గొండలో 50% ఎక్కువ వర్షం పడింది. సూర్యాపేటలో 42%, నారాయణపేటలో 63% వర్షం పడింది. ఎక్కువ ఇవన్నీ కూడా ఎక్కువ రెయిన్ఫాల్ పడ్డది. ఓవరాల్గా స్టేట్లో 9% ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. కానీ నార్త్ తెలంగాణలో ఎక్కడైతే